ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయము అంటే 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము అన్నమాట. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని చూడాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. విరాట్ రూపము అని కూడా అంటారన్నమాట. అదే అన్నాడు, మన్యసే ఇది తత్సత్యం మయా ద్రష్టమితి ప్రభు అన్నాడు అర్జునుడు. నేను నీ యొక్క దివ్య రూపాన్ని చూడగలను అని మీరు భావించినట్లయితే యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. నీ యొక్క ఆ రూపాన్ని, నీ దివ్య రూపాన్ని, నీ స్వరూపాన్ని నాకు చూపెట్టు అన్నాడు అన్నమాట. ఎవరు? అర్జునుడు. దాని తర్వాత భగవంతుడు ఏమంటున్నాడు? శ్రీ భగవానువాచ పశ్యమే పార్థ రూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఓ అర్జున, నా యొక్క రూపాలు వందల కొలది, వేల కొలది, అనేక విధాలుగా ఉండేటటువంటివి, దివ్యమైనటువంటివి, అనేక రంగులతో కూడి ఉండేటటువంటి రూపాలు వందల కొలది, వేల కొలది ఉన్నాయి అన్నాడు. చూడు అన్నాడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఏమన్నాడు? పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా. నా శరీరంలో నా రూపాలు ఎటువంటే ఆదిత్యాన్, ద్వాదశాదిత్యులు, 12 మంది సూర్యులు నా రూపాలే. వసూన్, 8 మంది వసువులు కూడా నా రూపాలే. రుద్రాన్, ఏకాదశ రుద్రులు, 11 మంది రుద్రులు కూడా నా రూపాలే. అశ్వినవు, అశ్విని దేవతలు కూడా వాళ్ళు ఉంటారు. మరుతస్తత, మరుద్గణాలు, వాయువులు 49 మంది అన్నమాట. ఇవి బహూన్య అదృష్టపూర్వాణి. ఇవే కాకుండా ఇంకా గతంలో నువ్వెప్పుడు చూడనటువంటివి నా రూపాలు. ఆశ్చర్యాన్ని, నీకు ఆశ్చర్యాన్ని కలుగజేసేటటువంటి నా రూపాలను పశ్య భారత అన్నాడు. ఓ అర్జున, చూడు అన్నాడు. దాని తర్వాత ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. అంటే సచరాచరం, జగత్కృత్స్నం, ఈ సమస్త జగత్ అన్నమాట. జంగమ స్థావరాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తు అన్యత్యత్తుచ, ఇంకా ఏదైనా సరే, మమ దేహే గుడాకేశ. గుడాకేశ అంటే ఓ అర్జున, యచ్చాన్యత్ ద్రష్టుమిచ్చేసి, నా శరీరంలో నువ్వు చూడవచ్చు అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కాదు, చరాచర ప్రాణికోటి అంతా కూడా నా శరీరంలో ఉన్నాయి, చూడు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా. ఇప్పుడు నీకున్నటువంటి కళ్ళు ఉన్నాయే, అవి స్వచక్షుష అంటే మామూలుగా ఏంటంటే చర్మంతో కూడుకున్నటువంటి కళ్ళు అన్నమాట. వాటితో నా శరీరాన్ని నీవు చూడలేకపోతే దివ్యం దదామి తే చక్షు, దివ్యమైనటువంటి ఒక చక్షువును, ఒక కన్నును నీకు ఇస్తాను.
పశ్చిమి యోగమైశ్వరం, నా యొక్క ఈశ్వర సంబంధమైనటువంటి యోగ మహిమను చూడు అన్నాడు. అంటే ఇక్కడ కొంచెం వివరణ ఇస్తున్నాడు వ్యాఖ్యానకారుడు. తెర వెనుక కనబడే సినిమాకి కానీ, రంగస్థలం మీద కనబడే నాటకానికి కానీ, వాటిని నడపడానికి వెనుక ఎందరో వ్యక్తులు, శక్తులు పనిచేస్తూ ఉంటాయి. మనం సినిమా చూస్తాం ఆనందంగా 3 గంటల పాటు, దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంటుందన్నమాట. అన్ని అదే విధంగా ప్రదర్శించడానికి వాళ్ళే కారకుడు. అదేవిధంగా రంగస్థలం, నాటకాలు, కనపడే నాటకానికి కానీ వాటిని నడపడానికి కానీ ఎందరో వ్యక్తులు, శక్తులు పనిచేస్తుంటాయి. వాటిని అందరూ చూడలేరు. మనం సినిమా మాత్రమే చూస్తాం, వెనకలు జరిగేటటువంటి మనం చూడలేము అన్నమాట. చాలామంది ఊహించలేరు కూడాను అన్నమాట. అలాగే ఈ జగన్నాటకానికి వెనక అద్భుతమైన దివ్యశక్తులు ఉన్నాయి. అలాగే అన్నీ భగవంతుని ప్రకటన రూపాలే. వాటిని చూపడానికి భగవంతుడు సిద్ధపడిన మామూలు కళ్ళు చూడలేవు అంటున్నాడు పరమాత్మ అర్జునుడితో. అందుకే అర్జునుడికి ఏం చెప్పాడు? దివ్య దృష్టినిస్తాను అన్నాడు. భౌతిక శాస్త్రాలలో కూడా శాస్త్రజ్ఞులు మామూలు కళ్ళతో సూక్ష్మమైన వాటిని చూడలేరు. అణువు, పరమాణు అంటారు కదా, వాటిని మామూలు కళ్ళతో చూడలేరు. మైక్రోస్కోపులతో చూస్తారు. అణువులు, పరమాణువులు మైక్రోస్కోపులలో కూడా కనపడవు. అణువులు, పరమాణువులు ఆ మైక్రోస్కోపుల్లో కూడా కనపడవు. మేధశక్తితో, ఊహ వల్ల, తార్కిక జ్ఞానంతో తెలుసుకోవాల్సిందే అని అన్నాడు. ఇదంతా కూడా మరి అర్జునుడికి చెప్పాడు. దాని తర్వాత ఏం జరుగుతుందో రేపు చూస్తాం. హరి ఓం తత్.